హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా శుభ్రంగా కడుక్కున్న 500 గ్రామ్స్ బోన్లెస్ ఫిష్ అనేది తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇది హోల్ గరం మసాలా అండి, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వలన మనకు కలర్ అనేది బాగా పడుతుంది. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెమే వేసుకోండి, బికాజ్ ఆల్రెడీ మనకి ఫిష్లో సాల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ బాగా కలుపుకుందాం. 15-20 మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దాం. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనము 15-20 మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా ఫిష్ని, దాన్ని షాలో ఫ్రై అనేది చేసుకుందాం. షాలో ఫ్రై చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాం. ఇక్కడ నేను ఒక చిన్న ఆనియన్ అనేది తీసుకున్నాను, మీడియం సైజు. దీంట్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. అట్లాగే చిటికెడు పసుపు వేసుకుందాం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, జీరా పొడి వేసుకొని కొంచెం కారం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక చిన్న టమాటో తీసుకొని వేసుకొని బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు బిర్యానీ బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. కొంచెం సహజీరా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇక్కడ నేను బిర్యానీ మసాలా తీసుకున్నానండి, అవన్నీ గ్రైండ్ చేసి వేసుకుందాం. తగినంత ఉప్పు బాగా కలుపుకుందాం. ఇక్కడ నేను 1 kg రైస్ అనేది తీసుకున్నాను. 1 kg రైస్కి ఇక్కడ 1.5 లీటర్ వాటర్ అనేది పడుతుంది. బాగా మగ్గనిద్దాం. ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెడదాం. ఇక్కడ బాస్మతి రైస్ 90% అనేది ఉడికిపోవాలి. ఆ తర్వాత ఫస్ట్ లేయర్ బాస్మతి రైస్ పక్కన తీసుకుందాం. ఇక్కడ ముందుగా చేసిన బిర్యానీ మసాలా అనేది ఆనియన్ తోటి చేసాం కదా, అదంతా బాగా గార్నిష్ లాగా చేసుకోవాలి, ఆర్ లేయర్స్ లాగా పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ముందుగా తీసిన బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది కూడా పైనుంచి మొత్తం కవర్ చేసేయండి. ఇక్కడ నేను రెడ్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను, ఇది ఆప్షనల్. లిడ్ పెట్టేసి 10 మినిట్స్ దమ్కి పెట్టండి. గుమగుమలాడే ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.